హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 441 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఈ 4-5 డేస్ అంతకంటే ముందు కూడా అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ప్రతి వీడియోలో 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మ్యాక్సిమం అన్ని అంశాలు అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ మీకోసం తయారు చేసి నేను అందిస్తున్నాను. మరి ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మరి ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇంకా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ చాలా అంటే రాబోతున్నాయి మనకి. సో వీటన్నిటికి కూడా చాలా మంచి మెటీరియల్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 అయితే డిస్కస్ చేద్దాం. 2026 జూలై 11న విశాఖపట్నం వద్ద జల ప్రవేశం చేసిన స్వదేశీ యుద్ధ నౌక ఏది? వెరీ రీసెంట్ అండి. జూలై 11 అంటే మనకి జస్ట్ 3-4 డేస్ కూడా బ్యాక్. ఇలాంటి అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇంపార్టెంట్ వార్షిప్స్ ఏవైనా కూడా మనకి అంటే జాతికి అంకితం చేయడము, అవి మన నావికా దళంలో ప్రవేశపెట్టినప్పుడు పర్టికులర్గా వాటి నేము, అది ఎక్కడ ప్రవేశపెడుతున్నారు, ఎవరు హాజరవుతున్నారు, అది ఎవరు తయారు చేశారు, ఈ కోణంలో ప్రశ్నలు వస్తున్నాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అయితే మనకు ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనే స్వదేశీ యుద్ధ నౌకను మనకు రీసెంట్గా జలప్రవేశం చేయించడం జరిగిందండి విశాఖపట్నం దగ్గర. ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటున్నాను, గుర్తుంచుకోండి. శత్రు దేశపు రాడార్లకు కూడా చిక్కనటువంటి ఒక సాంకేతిక సామర్థ్యం దీని యొక్క సొంతం. దీన్ని నిర్మించింది మనకు మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై వాళ్ళు దీన్ని నిర్మించారండి. ఈ షిప్ని అయితే ఇది మనకి ప్రాజెక్ట్ 17A అని మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం ఈ యుద్ధ నౌకల్ని నిర్మించడానికి. దాంట్లో భాగంగా మనం కొన్ని నిర్మిస్తున్నాము. అందులో ఇదొకటి అన్నట్టు ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. ఇది చాలా ఇంపార్టెంట్ యుద్ధ నౌక అని. ఇంకా దీనికి ఈ పేరు ఎందుకు తీసుకున్నారంటే మనకు ఒడిశాలోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఇక్కడ అడుగుతాడండి, ఇలాంటి అడుగుతాడు. మహేంద్రగిరి అంటే ఏంటిది, ఇది ఎక్కడ ఉంది, ఇలాంటి మనకి తూర్పు కనుమలలో మీకు ఉన్నాయి కదా. సో అట్లా అక్కడ నుంచి అయితే మనకు తీసుకున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. భారతదేశ ఈశాన్య రాష్ట్రాల జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని సంరక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకు దేశంలోనే 21వ గుర్తింపు పొందిన నిధి, ఇక్కడ చూడండి, డిజిగ్నేటెడ్ రెఫోజిటరీ అంటున్నాం, ఇక్కడ హోదాను కల్పించింది. అంటే మనకు బయోడైవర్సిటీ అంటే మీ అందరికి తెలుసు కదండి, రకరకాలైనటువంటి జీవులు ఉండడాన్ని మనం జీవ వైవిధ్యం అని చెప్తున్నాం. ఆ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికట కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకు ఒక స్టేట్లో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అనేది ఉంది కదా, దానికట 21వ గుర్తింపు పొందిన నిధి అని ఒక హోదా ఇచ్చింది అన్నట్టు. అంటే ఇలాంటి హోదా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అన్నట్టు. రీసెంట్గా మనకు 21వ గుర్తింపు పొందిన నిధి ఈ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? లేటెస్ట్గా ఏ రాష్ట్రంలో ఉన్నదానికి ఇచ్చారు? మిజోరాం అండి. మిజోరాం ఈశాన్య రాష్ట్రం అని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జీవ వైవిధ్య చట్టం అని మనకు ఒకటి ఉందండి. 2002లోనే మనం బయోడైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చినాము. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ యాక్ట్ మీద కూడా మనకు ప్రశ్నలు చాలాసార్లు వస్తున్నాయి. ఇంకా ఈ బయోడైవర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు యూపీఎస్లో కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగేటటువంటి టాపిక్ అండి. సో ఆ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధనల కోసం సేకరించినటువంటి ప్రామాణిక జీవజాతుల నమూనాలు ఇక్కడ ఉంచుతారు. అర్థమైంది కదా. అంటే కలెక్ట్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి జీవజాతుల నమూనాలు, అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ పర్పస్ కానివ్వండి, అధ్యయనం కోసం కానివ్వండి, రీసెర్చ్ కోసం కానివ్వండి, బయాలజికల్ స్పెసిమెన్స్ అన్నట్టు వాటిని దీర్ఘకాలం పాటు అత్యంత సురక్షితంగా భద్రపరిచే అధికారిక ప్రభుత్వ సంస్థలనే ఏమంటారు? డిజిగ్నేటెడ్ రెపోజిటరీ అంటారు. ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ఏ స్టేట్లో అంటాడు రీసెంట్గా. ఓకే, మనకు అందరి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకి దేశంలో ఉన్నటువంటి అరుదైన జీవజాతుల నమూనాలను శాస్త్రీయంగా భద్రపరిచే ఒక పరిశోధన వ్యవస్థ మనకి సెట్ అయిపోతుంది. ఇది ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఒక పోర్ట్ అడిగాను. కామరాజర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? మనకి భారతదేశంలో ఉన్నటువంటి సీ పోర్ట్స్ ఉంటాయి కదా, ఓడరేవులు, కొన్నేమో మనకి తూర్పు వైపు ఉన్నాయి, కొన్నేమో మనకి వెస్ట్ వైపు ఉన్నాయి. సో అలాంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు చూసుకోవాలి. ఇప్పుడు గుజరాత్లో కాండ్లా ఓడరేవు, ఒడిశాలో పారదీప్ ఓడరేవు చాలా ముఖ్యమైనటువంటి ఓడరేవులు. సో అదేవిధంగా మీకు తమిళనాడులో కామరాజర్ పోర్ట్ ఉంది. అంటే ఏ రాష్ట్రంలో ఏ ఓడరేవు ఉంది అనే దాని మీద కూడా క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఇది ఇచ్చిన. క్వశ్చన్ నెంబర్ 4. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
కల్చర్లో భారతదేశ గిరిజన వారసత్వాన్ని, వారి సంస్కృతి, భాషలు మరియు అపారమైనటువంటి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని పరిరక్షించే దిశగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రీసెంట్గా ప్రారంభించిన ప్లాట్ఫామ్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ట్రైబల్ కల్చర్కి సంబంధించి, ట్రైబల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చింది అంటే గ్యారంటీగా నోట్ చేసుకోవాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా అడుగుతాడు, ఎందుకంటే ఇంపార్టెన్సీ ఉంటుంది అంతా. ట్రైబెక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని వీళ్ళు డిజైన్ చేసిండు. రీసెంట్గా మనకి ఒడిశాలో భువనేశ్వర్లో దీన్ని లాంచ్ చేసిండు. ఏంటి అసలు మీకు ఇది క్లియర్గా అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్లోనే చూడండి, భారతదేశ గిరిజన వారసత్వాన్ని, వారి సంస్కృతి, వారి భాషలు, అపారమైనటువంటి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి దిశగా ఈ ప్లాట్ఫామ్ని ట్రైబెక్స్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇదేంటి, మనకు దేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి ఈ ట్రైబెక్స్ అనేది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 5, ఇండోనేషియా. ఇండోనేషియాలోని ఏ ఓడరేవును భారత్, ఇండోనేషియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక కంట్రీలో మనం వెళ్ళి ఏదైనా కానివ్వండి, కొత్త కన్స్ట్రక్షన్ లేదా ఇంకేదైనా అక్కడ చేస్తున్నామంటే గ్యారంటీ క్వశ్చన్లు వస్తున్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానివ్వండి, అక్కడ మనం ఏమేమి సపోర్ట్ చేస్తున్నాం. ఇరాన్లో మనం చాబహారు పోర్ట్ అని ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్, కానీ కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. సో చాబహారు ఏ దేశంలో ఇండియా నిర్మిస్తుందో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది. సో అట్లాగే రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండోనేషియాను విజిట్ చేశారు, మీకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోస్లో కవర్ అవుతా అనుకోండి. ఇది విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక టెంపుల్ కూడా విజిట్ చేశాడు మన ప్రైమ్ మినిస్టర్, ప్రాంబనన్ టెంపుల్ అని, చాలా ఓల్డ్ టెంపుల్ అన్నట్టు. అట్లాగే ఒక ఓడరేవును ఇద్దరు కూడా, రెండు దేశాలు సంయుక్తంగా డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ ఓడరేవు పేరు ఏంటంటే సబాంగ్ నౌకాశ్రయం అండి. చాలా ఇంపార్టెంట్, గ్యారంటీగా మనము ఇది నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు ఇది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా, మనకి మలక్కా జలసంధి అని మనకు ఉంటుంది కదా, ఈ ఇండోనేషియా, మలేషియా ఈ ఏరియాలో ఈ స్ట్రేట్, అంటే ఇప్పుడు మనకి హార్ముజ్ స్ట్రేట్ గురించి మీరు విని ఉంటారు, చమురు సరఫరాకి రోజు న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి అని, ఈ పెట్రోలియం రానివ్వట్లేదు, ఇరాన్ ఏమో హార్ముజ్ మాదే అని చెప్పి అక్కడ నుంచి అసలు చాలా టైట్ అవుతుంది, అమెరికా కూడా ఇబ్బంది అవుతుంది. సో అట్లా మనకు ఈ మలక్కా జలసంధి కూడా అలాంటిదే అన్నట్టు. ఈ నౌకల ప్రవేశం జరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి ఇది దగ్గర ఉన్నది అన్నట్టు. ఈ మలక్కా జలసంధి సమీపంలోనే ఈ సబాంగ్ నౌకాశ్రయాన్ని ఇండియా డెవలప్ చేస్తుంది. మనకు అవసరం కూడా. ఎందుకు అవసరం అంటే, ఓవైపు చైనా దూసుకొస్తున్నది ఇండో పసిఫిక్ రీజియన్లోకి, ఇదంతా నాదే, దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే అని రోజు రోజుకి ఇంకా వచ్చేస్తున్నది. దాన్ని నిలువరించాలంటే ఇలాంటి మనం అక్కడ చేయాలి. వేరే వేరే దేశాలలో మనకు షెల్టర్ అనేది సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఇండోనేషియాకు పోయిండు, అక్కడ నుంచి ఆస్ట్రేలియాకు పోయిండు, అక్కడ నుంచి న్యూజిలాండ్. మీరు ఈ జియోగ్రఫికల్ లొకేషన్ చూడండి, ఈ 3 కంట్రీస్ కూడా మనకు ఎక్కడ ఉంటాయి. జనరల్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి చూస్తే ఇక్కడ ఇండోనేషియా వస్తుంది, ఇంకొంచెం ముందుకు పోతే ఆస్ట్రేలియా వస్తుంది, ఇంకొంచెం ఇటు పోతే న్యూజిలాండ్ వస్తుంది. సో ఇట్లా వెళ్ళిండి అన్నట్టు. ఇదంతా మనకు అవసరం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళి సబాంగ్ నౌకాశ్రయము మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇది మనకు గ్రేట్ నికోబార్ ఫోర్ట్ ప్రాజెక్ట్ అని ఇంకొకటి ఇండియన్ గవర్నమెంట్ మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, దానికి దగ్గరనే ఈ 100 మైళ్ళ దూరంలోనే ఇది ఉంటుంది అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 6, భారత్ చేపట్టిన గగన్యాన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు మన సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి లేటెస్ట్ ఇష్యూస్లో ఇలాంటివి చూసుకోవాలండి. గగన్యాన్ ప్రాజెక్టు మనం ముందుకు తీసుకున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే, మనము స్పేస్లోకి మనుషుల్ని పంపుతున్నాం. ఇది అంటే ఇప్పటిదాకా మన భూభాగం నుంచి మనుషుల్ని పంపడం అనేది జరగలేదండి. మన రాకేష్ శర్మ ఎక్కడి నుంచి వెళ్ళిండు? రష్యా భూభాగం, అప్పుడు యుఎస్ఎస్ఆర్ నుంచి వెళ్ళిండు, అంటే రష్యా పంపించింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడానికి భారతదేశం చేపట్టినటువంటి మొట్టమొదటి స్వదేశీ ప్రాజెక్టు పేరే గగన్యాన్ అన్నట్టు. ఇందులో ఏం చేస్తాం, మనం 3 భారతీయ వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపి 3 రోజుల తర్వాత వాళ్ళని సురక్షితంగా భూమికి తీసుకురావడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. చాలా మందికి గగన్యాన్ అవుతారు, కానీ దాంట్లో ఉన్న క్లారిటీ ఏందో తెలియదు. జస్ట్ మీకు ఒక్కటే పారాగ్రాఫ్ దీని క్లారిటీ ఇచ్చింది, ఈ మిషన్ ఉద్దేశం ఏంటిది అనేది. క్వశ్చన్ నెంబర్ 7, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో గల చారిత్రక పట్టణం జలాలాబాద్ కొత్త పేరు ఏమిటి? రైట్, రీసెంట్గా యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సిటీ పేరు మార్చింది. జలాలాబాద్ పేరును పరశురాంపురి అని మార్చిందండి. దానికి రీజన్ ఏం చెప్తుందంటే, ఈ ప్లేస్ అనేది ఒక హిందూ మైథలాజికల్ క్యారెక్టర్ పరశురాముడు జన్మించినటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని గుర్తు తెచ్చే విధంగా ఈ పరశురాంపురి అని మార్చినామని చెప్తున్నారు. అప్పుడేమో మనకి ఈ ప్లేస్ను మనకు జలాలుద్దీన్ మహమ్మద్, ఇప్పుడు అక్బరు ఒరిజినల్ నేమ్ అది. సో ఆయన పేరు మీదుగా ఈ పేరు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీ గవర్నమెంట్ చేంజ్ చేసి పరశురాంపురిగా మారుస్తూ ఆ రాష్ట్ర మంత్రి
మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేసిండ్రు. అంటే ఏదైనా కానివ్వండి, ఒక సిటీ నేమ్ మారుస్తున్నారు, ఒక పేరు మారుస్తున్నారు అంటే డెఫినెట్గా అది కూడా కొత్త పేర్లు పాత పేర్లు అని మీకు టాపిక్ కూడా ఉంటుంది జీకేలో, అది చూసుకోవాలి. ఇక అంత చెప్పిన కదా మీకు. పరశురాముడు ఒక క్యారెక్టర్ అండి. మనకు హిందూ పురాణాల ప్రకారం భగవాన్ పరశురాముడి యొక్క జన్మస్థలంగా స్థానికంగా ప్రతీతి అది. ఇంకా ఈ జలాలాబాద్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రముఖ మొఘల్ చక్రవర్తి ఉన్నాడు కదా మనకి, అక్బర్, జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటాం కదా, ఆయన పేరు మీదుగా అప్పుడు జలాలాబాద్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. హర్యానా రాష్ట్రానికి చెందిన ఏ పండుకు ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది? ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. జిఐ ట్యాగ్ గురించి చాలాసార్లు మన వీడియోస్లో నేను చెప్పిన, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని, భౌగోళిక సూచి అని అంటాం మనం. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోడక్ట్ ఉత్పత్తికి ఈ ట్యాగ్ ఎక్కడ మనకు చెన్నైలో ఉంది, ఈ జిఐ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారన్నట్టు. యాక్ట్ గురించి కానివ్వండి చాలా ఇన్ఫర్మేషన్ మనకు గత వీడియోస్లో ఉంది. రీసెంట్గా మనకు హర్యానాలో సిర్సా కిన్నౌ, సిర్సా అనేది ప్లేస్ అండి, అక్కడ పండే పండు కిన్నో అన్నట్టు. ఇది మీకు అక్కడ మ్యాక్సిమం లభిస్తాయి ఈ పండ్లు. దీనికి జిఐ గుర్తింపు వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి జిఐ గుర్తింపు వచ్చిందంటే ఇది ప్రమోట్ అవుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ అవుతుంది. ఇంకా మనకి ఈ హర్యానా రాష్ట్రం నుంచి జిఐ గుర్తింపు పొందిన మొట్టమొదటి ఫ్రూట్ అన్నట్టు ఈ కిన్నో ఫ్రూట్ అనేది. అది ఇంపార్టెంట్, గ్యారంటీ. ఇలాంటి గతంలో కూడా ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఈ ఖరారు అయిందండి, అపాయింట్మెంట్ అయితే ఖరారైంది. సుజిత్ పాండేను అపాయింట్ చేయబోతున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ డైరెక్టర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడుంది అంటే మనకు హైదరాబాద్లో ఉందండి. గతంలో ప్రశ్న కూడా వచ్చింది. ఇక్కడ ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు, చాలా చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్లకు ఏమో అక్కడ ఇస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ అని మనకి ఎక్కడ మనకి హిమాలయ పర్వతాల ఉత్తరాఖండ్లో ఉంది. ఐపీఎస్లకు ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ మన హైదరాబాద్లో ఉంది. సో దానికి డైరెక్టర్గా సుజిత్ పాండేను అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. ఇటీవల ఏ దేశంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషనల్ స్టడీస్ మానస్ అండ్ మహాభారత అధికారికంగా ప్రారంభించారు? చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలంటే మనం ఇలాంటివి వచ్చినప్పుడు. మహాభారతం అనేది భారతీయ ఇతిహాసం, మనకి రామాయణం మహాభారతం రెండు కూడా భారతీయ ఇతిహాసాలు, చాలా ఇంపార్టెన్సీ ఉన్నటువంటి టెక్స్ట్ మహాభారత. దీని ఒరిజినల్ నేమ్ జయ సంహిత అని కూడా అంటామండి, పంచమవేదం అని కూడా అంటాము. సంస్కృతంలో వ్యాసుడి ద్వారా ఈ మహాభారతం అయితే రాయబడింది. మనకి రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఒక ధార్మిక జీవనానికి, అదేవిధంగా మనకి ఒక హిస్టారికల్ అంటే ఒకప్పుడు రాజుల యొక్క యుద్ధాలు కానివ్వండి, వాళ్ళ యొక్క గొప్పతనం కానివ్వండి, ఈ రెండిట్లో మనకు కనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ఇటీవల ఏ దేశంలో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషనల్ స్టడీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ప్రారంభించిండ్రు. దేని మీద? మానస్ అండ్ మహాభారత అని ఒక సెంటర్ని స్టార్ట్ చేసిండ్రు. దీని ఉద్దేశం ఏంది, దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. కిర్గిజిస్తాన్ అనే దేశంలో స్టార్ట్ చేసిండని. మనకు డౌట్ వస్తుంది, మహాభారతం ఇండియాది, కిర్గిజిస్తాన్ ఇటువైపుగా ఉంటుంది కదా, అసలు దీనికి దాని సంబంధం ఏంది, అసలు మానస్ ఏంటిది, ఈ లింక్ ఏంటిదో కూడా మీకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ఈ సెంటర్ ఎక్కడ అంటే కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఏర్పాటు. గ్యారంటీగా మనం చదవాల్సినటువంటి బిట్ అండి ఇది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోట్ చేసుకోండి. మనకి న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంది. వీళ్ళ భాగస్వామ్యంతో, వీళ్ళు ప్లస్ ఇంకెవరు, కిర్గిజిస్తాన్కు చెందిన మానస్ నేషనల్ అకాడమీ, ఈ రెండు కూడా కలిసి ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేసినాయి. రైట్, ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, ఏ రెండు సంస్థల భాగస్వామ్యంతో మనకు ఈ సెంటర్ ఏర్పాటైంది? ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సివిలైజేషన్ స్టడీస్ మానస్ అండ్ మహాభారత అనే సెంటర్ ఏర్పాటైంది అన్నప్పుడు ఈ రెండింటితోటి ఏర్పాటైంది. మరి ఏంది అసలు అంటే, మనకి ఇప్పుడు ఆసియా ఖండంలోనే చాలా గొప్పవి పురాణ ఇతిహాస సాంప్రదాయాలైన భారతదేశానికి చెందినటువంటి మహాభారతం, కిర్గిజిస్తాన్ కూడా మనలాంటి మహాభారతం, మనలాంటి ఇతిహాసం వాళ్ళకు కూడా ఒకటి ఉన్నది. దాని పేరు ఏంటంటే మానస్. ఇక్కడ పాయింట్, మన మహాభారతం ఎట్లనో కిర్గిజిస్తాన్ వాళ్ళకి మానస్ అట్లా. ఇప్పుడు ఈ రెండింటి మీద లోతైనటువంటి ఒక డీప్ రీసెర్చ్, డీప్ స్టడీ చేయడమే ఇప్పుడు ఏర్పాటు చేసిన కేంద్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మీకు అనిపించవచ్చు, ఏం స్టడీ చేస్తారు సార్ మహాభారతం గురించి, అంత అన్ననే ఉన్నది కదా. అట్లా కాదు. అసలు మనం ఒక ఇతిహాసాన్ని రీసెర్చ్ చేసేటప్పుడు అప్పుడున్నటువంటి సమాజం తీరెట్లా ఉంది, దాని ఇంపాక్ట్ భారతదేశం మీద ఏ విధంగా ఉంది, హిందూ సమాజం మీద ఏ విధంగా ఉంది. సో లోతైన స్టడీ జరుగుతుంది అన్నట్టు, అంత ఈజీ కాదన్నట్టు, మనం అంటే పైన చూసేది కాదు. సో దాని
దానికోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. సో ఇవ్వండి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి ఫస్ట్ మీరు.